అందరూ నమస్కారం. మనం హోటల్స్కి వెళ్తాం, రెస్టారెంట్స్కి వెళ్తాం. వెజ్ నాన్ వెజ్ కొంచెం మసాలా తింటాం. బాగా తిన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక సోంపు ఇస్తారు. సోంపు ఆ సోంపు తిన్న తర్వాత ఎవరికన్నా పొలతెనలు వచ్చాయా ఆలోచించి ఒకసారి గుర్తించుకోండి. ఆ రోజు ఆ సోంపు తిన్న తర్వాత ఏమైనా పొలతెనపు వచ్చిందా చూడండి. ఇంచుమించుగా ఎవరికి నో అనే వస్తుంది సమాధానం. ఎందుకు వస్తుందంటే ఆ సోంపు మనకి యాసిడ్స్ని తగ్గిస్తామన్నమాట, ఎసిడిటీని రాకుండా చేస్తామన్నమాట. అది సోంపుకి ఏంటంటే మామూలుగా ఇది యాక్చువల్గా ఇది హోటల్లో తిరుగుతుంది, కానీ ఈ ఆచారం అసలు ఇది ఏ ఆయుర్వేదం నుంచో వచ్చిందన్నమాట. ఇది అది ఏం చేశాను, ఆయుర్వేదంలో సోంపుని అతి మధురం రెండు కలిపి తింటే ఎసిడిటీ తగ్గిస్తామన్నమాట. అందుకని సోంపుకి అతి మధురం కొంచెం కాస్ట్లీ కాబట్టి వీళ్ళు పట్టిబెల్లం చిప్స్ పందాలో అవి వేసి ఇస్తారన్నమాట. అవి తింటాం. మనం తినడం వల్ల ఆ ఎసిడిటీ తగ్గుద్ది. మామూలుగా అయితే ఇళ్ళల్లో మీరు సోంపు ఒక 100 గ్రాములు, ఒక 25 గ్రాములు అతి మధురం, ఒక 50 గ్రాములు పట్టిక బెల్లం, మొత్తం 3 కలిపి పొడి చేసి ఉంచుకొని భోజనం చేశాక కొంచెం చప్పరించనుకోండి, ఈ ఎసిడిటీ పుల్లగా తినుపులు ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. ఇబ్బంది పడకుండా చప్పరించచ్చు అప్పుడప్పుడు. అలా చేసుకోవచ్చు. ఎప్పుడు అలా అనిపిస్తే కొంచెం చప్పరించనుకోండి అని తగ్గిపోతుంది అనమాట. అలా మనకి ఉంటుంది. రెండోది, మీకు ఎప్పుడైనా ఇంట్లో సోప్ పడి మొక్కలు వచ్చాయనుకోండి, ఇలాగా మనకి ఎలాగ సోంపు రాదు. మనకి కొన్ని చోట్ల సోంపు గింజలు రావు, మొక్క వస్తుంది పొలాదిన దాకా వస్తుంది, కానీ గింజ కొన్ని ప్రాంతాల్లో రాదు. కానీ మొక్క అయితే ఎక్కడైనా వస్తుంది. అందుకని అలా తీసి పడేయట్లేదని మీరు ఏ చారో పెట్టుకుంటున్నారు, అప్పుడు ఈ కొన్ని కొమ్మలు ఇలా కట్ చేసేసి అందులో వేసారనుకోండి, ఈ ఎసిడిటీ తగ్గుద్ది అనమాట. గ్యాస్ట్రిక్ అలా అంటే రాకుండా ఉంటే చారు కూడా చాలా ఫ్లేవరీగా టేస్టీగా బాగుంటుంది. కొత్తిమీర అది ఎలా వేసుకుంటాం, అలాగే సోంపు చారు అనమాట. సోంపాకు చారు ఈ వాసన ఎంత బాగుంటుందో, బాగుంటుంది చాలా. అలాగే చారు కూడా టేస్టీగా ఉంటుంది, ఈ ఎసిడిటీ రాకుండా ఉంటాయి అన్నమాట. అలా మనం చారులో అట్లా వేసుకోవచ్చు. మొక్క కూడా ఉపయోగమే. మనకి చెమ్మ చిక్కుడు ఒకటి, ఇది ఎక్కడ ఎక్కువగా మనకి అటవీ ప్రాంతంలో గిరిజనులు గ్రామాల్లో ఉంటుంది. ఇంకా ఇప్పటికీ వండుకుంటున్నాం మనం చెమ్మ చిక్కుడు. ఇప్పుడు కూడా పట్టణాల్లో అప్పుడప్పుడు కాయలు అమ్ముతున్నారు తెచ్చి, అవేర్నెస్ కొంచెం రావడం వల్ల. అయితే చెమ్మ చిక్కుడు ఇది కాయ కొంచెం ముదిరితే మనం తినలేము. లేతగా ఉండగా ఇలా వంగుతుంది కదా, ఈ స్టేజ్లో చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ దాకా బాగానే ఉంటుంది. ఇది పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకసారి వేసామంటే విపరీతంగా వెళ్ళిపోద్ది, తెక్కేసేస్తాం అనమాట. మనం మొత్తం ఆ సీజన్ అంతా 10-15 తినచ్చు, ఎంతమంది ఇవ్వచ్చు మనం. చెమ్మ చిక్కుడు కూర ఎంత బాగుంటుందంటే కరెక్ట్గా మసాలా పెట్టి వండితే చెప్తుంటారు అనమాట, మోసం కూర ఎందుకు పని చేయదండి చెమ్మకాయ కూర అని చెప్తుంటారు అనమాట. అలాగా చెమ్మ చిక్కుడు ఇది ఏంటంటే హై ప్రోటీను. ఎవరైతే మనం ఎన్వి తింటలేదు కాబట్టి మనకి ఏమైనా డిసెన్స్ వచ్చేస్తామో అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చెమ్మ చిక్కుడు కూర, శాకాహారులకి చెమ్మ చిక్కుడు కూర చాలా మంచిది అనమాట అండి. మనం మష్రూమ్స్ అవి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంటాం. ఆ ఆల్టర్నేటివ్లో చెమ్మ చిక్కుడు చాలా అద్భుతమైన ఆ కూర, చిక్కుడుకాయ కూర. ఇది మామూలుగా మసాలా పెట్టి కూర వండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఆరోగ్యం కూడా, హై ప్రోటీన్. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గదు, ఇది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసివ్వండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును.
ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్త పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.